కేంద్రంలో గల ఏదైతే ఈ రైల్వే గేటు ఉన్నదో ఆ గేటు ఈ హైవే పైన ఉంది కాబట్టి నిరంతరం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. మరి ఏదైతే ఇక్కడ రైల్వే గేట్ వద్ద ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంటు స్టేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఎప్పుడన్నా కానీ రైలు వచ్చే సమయాలలో ఒక 5-10 నిమిషాల ముందు నుంచే మరి రైలు గేట్ వేయడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ దాటి మళ్ళీ అటు సైడ్ పోలీస్ స్టేషన్ వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే క్రమంలో రోజు పొద్దున కూడా చిన్న ఏదైనా బండి ఆగిపోయినా కూడా రైల్వే గేట్ల మధ్యలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఏర్పడి పబ్లిక్ చాలా అంతరాయం కలుగుతుంది. ఇదే రోడ్డు నుండి మరి బోధాన్కు ఎంతోమంది నిజామాబాద్ టు బోధాన్ ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. వారికి సమయ పాలనలో మరి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి రైల్వే గేట్ వద్ద రైల్వే డిపార్ట్మెంటే కానీ ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని ఒక హోంగార్డ్ని నియమించి ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని స్థానికులు మేము కోరుతున్నాము. అదే సమయంలో ఈరోజు మరి ఎవరో మరి ఆకతాయి కావచ్చు, ఎవరో కావచ్చు, మరి ట్రైను చైన్ గుంజేసి మరి ఎడపల్లి వరద వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ వరకు రైలు నిలిచిపోయి ఇక్కడ గేటు వేయడం జరిగింది. అట్లా పెద్ద ఎత్తున మరి ట్రాఫిక్ నిలబడి చాలా పబ్లిక్ చాలా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వమే కావచ్చు, దానికి సంబంధించిన యంత్రాంగం వెంటనే మరి ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని కావచ్చు, లేకుంటే ఒక హోంగార్డ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మరి ఈ యొక్క ట్రాఫిక్ని క్లియర్ చేయాలని మేము స్థానికుల తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం.